హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో ఇంటర్మీడియట్ కి సంబంధించి గ్రూప్స్ ఎలా ఉంటాయి, అసలు న్యూ సిలబస్ ఎలా వచ్చింది, ఎగ్జామ్ పేపర్లకు సంబంధించి మార్కులు ఎన్ని ఉంటాయి, అలాగే కొత్తగా రాబోతున్న ఎంబైపీసీ డీటెయిల్స్ ఏంటి, అసలు ఎంబైపీసీ చేయడం వల్ల ఏంటి ఉపయోగం అనేది ప్రతి ఒక్కటి చెప్తాను, స్కిప్ చేయకుండా వినండి. ఓకే, అలాగనే గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ వాళ్ళ కోసం, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళ మ్యాథ్స్ కోసం, అలాగనే ఎవ్రీ ఇయర్ పాలిసెట్ కానీ ఏపీఆర్జేసీ కానీ కాన్సెప్ట్ మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ వాళ్ళ కోసం ప్రతిదీ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయొచ్చు. అలాగే డిస్క్రిప్షన్ కింద లింక్ ఉంటుంది. ఎడ్యుకేషన్ కి సంబంధించి టెలిగ్రామ్ లో మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ కి సంబంధించే కానివ్వండి, ఎలాంటి నోటిఫికేషన్స్ వచ్చినా కానీ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా డిస్క్రిప్షన్ కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి చూడండి, టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ఓకే, అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, మరి దానికంటే ముందర మెయిన్ పాయింట్ గా ఇంటర్మీడియట్ లైఫ్ ని మనం ఎలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలి అని చెప్తే ఒక 5 minutes స్కిప్ చేయకుండా వినండి. ఏంటి, ఒక 5 minutes స్కిప్ చేయకుండా వినండి. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఏంటి, 5 minutes అంతే. ఓకే, అంటే ఇంటర్మీడియట్ లైఫ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలంటే ఎలా? మెయిన్ పాయింట్ గా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు 10th క్లాస్ ఇప్పటి వరకు ఓ రకం, ఇంటర్మీడియట్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు నుంచి. ఓకే, మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా మొత్తం చదువుకోనిక ఉంటుంది అనమాట, చదువుకోవాలి. ఎందుకు మెయిన్ పాయింట్ గా జాగ్రత్తగా అంటున్నా అంటే, ఇక్కడ మెయిన్ పాయింట్ గా ఈ 2 years చాలా మంది అంటుంటారు అనమాట, మేడమ్సే కానీ సార్లు కానీ ప్రతి ఒక్కరు అంటుంటారు, చెడిపోవాలన్న ఇక్కడనే, బాగుపడాలని అన్న ఇక్కడనే అంటుంటారు అనమాట. ఓకే, ఇంటర్మీడియట్ లైఫ్ అనేది అలా ఉంటుంది. ఏం అంత బాగోదా అంటే అలా కాదు నేను మాట్లాడుతుంది. ఇంటర్మీడియట్ లో సబ్జెక్ట్ అనేది డీప్ గా ఉంటుంది అనమాట. మీరు కొంచెం ఎక్కువ కష్టపడాలి. అంటే మెయిన్ పాయింట్ గా నువ్వు ఇప్పుడు 10th క్లాస్ లో ఎంత కష్టపడినావు, ఇంకొంచెం ఎక్కువ కష్టపడితే సరిపోతుంది, అంతకు మించి ఏం లేదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్ లైఫ్ లో ఒకటే, మీరు సెకండ్ ఇయర్ వరకు అలా ఏమన్నా సబ్జెక్టులు ఫెయిల్ అయ్యో 10th లో బాగా చదువుతుంది, ఎందుకు ఇంటర్మీడియట్ కి వచ్చినాక ఇలా అయ్యాను అనే కొన్ని క్వశ్చన్స్ అనేవి మీ మైండ్ లో మిగులుతాయి మళ్ళీ కొన్నాళ్ళకి. అలా ఎప్పుడు అనుకోకూడదు. అంటే మెయిన్ పాయింట్ గా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచే మీరు ఎటువంటిది అంటే ఎవరో ఏదో చెప్తే నువ్వు మారకుండా, నీకు నువ్వే ఇప్పుడు 10th క్లాస్ లో ఇప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు ఇంటర్మీడియట్ లో కూడా అలాగనే ఉండి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి ట్రై చేయనమాట. మెయిన్ పాయింట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మెయిన్ పాయింట్ గా ఎవరో ఏదో చెప్తే మీరు మారొద్దండి, మీరు మీలాగానే ఉండండి. ఎవరి కోసమో మన క్యారెక్టర్ ని, మన బిహేవియర్ ని మాత్రం మార్చుకోవద్దండి. ఓకే, క్లియర్? ఇంటర్మీడియట్ లైఫ్ ని చాలా జాగ్రత్తగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఇది ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్పి మీకు ఇంకా కాన్సెప్ట్ ఏంది, ఇంటర్మీడియట్ ఎంబైపీసీ ఏంది, ఎంపీసీ ఏంది, సిఈసి, హెచ్ఈసి ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి, కొత్తగా రాబోతున్న సిలబస్ ప్రతి ఒక్కటి చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఇప్పుడు ఒక రైలు ఉంది. రైలు అనేది నువ్వు, రైలు అంటే కింద పట్టాలు ఉంటాయి, పట్టాలు అనేది నీ గోల్, స్టేషన్ అనేది ఒక నీ సక్సెస్ అనమాట. నువ్వు ఇప్పుడు రైలు మీద ఎప్పుడు రన్నింగ్ 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 మీద ఉంటే ఏమవుతుంది, అది ఏదో ఒక రోజు అంటే స్టేషన్ అనేది చేరుతుంది. స్టేషన్ కంటే నీ సక్సెస్ అనేది సాధిస్తావు. ఒకవేళ ట్రైన్ తప్పావు అంటే ఒకవేళ ట్రైన్ తప్పిందంటే ఏంది, దానికి అర్థం వెళ్తుంది ఎప్పటికైనా స్టేషన్ తప్పదు. అంటే నువ్వు నీ గోల్ నుంచి, నేను చెప్పేది ఏంటంటే నీ గోల్ నుంచి నువ్వు ఎప్పుడైతే తప్పుతావో అప్పటికి నువ్వు ఎప్పటికీ సక్సెస్ సాధించలేవు. ఎప్పుడైతే నీ గోల్ మీద అలాగనే 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 ఉన్నావు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని ఫైనాన్స్ సిచ్యువేషన్స్ వచ్చినా, నీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నీ గోల్ మీద మాత్రమే ఫోకస్ చేసావంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా స్టేషన్ కంటే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తావు. ఓకే, క్లియర్? అందుకే మెయిన్ పాయింట్ గా ఇంటర్మీడియట్ లో చాలా జాగ్రత్తగా మీరు ఈ 2 years ని కంప్లీట్ చేసుకోండి. ఓకే, మీరు మీలా ఉండండి చాలు, అంతే. మీరు చాలా మంది అంటుంటారు ఇంటర్మీడియట్ లో ఆ గ్రూప్ తీసుకుంటే బెటర్, మా అమ్మాయి చెప్తా, మా తాత చెప్తా, మా తమ్ముడు చెప్పా, మా ఇంటి పక్కన చెప్తా, ఇలాంటి కాదు. నీకు నచ్చినది చెయ్యి, నువ్వు ఏది అవ్వాలనుకుంటున్నావు దానికి సంబంధించి చూస్ చేసుకొని ఇంటర్మీడియట్ ని లైఫ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయి, అంతే. అంతకు మించి వేరేది లేదు. ఓకే, మెయిన్ పాయింట్ గా ఒక్కటే చెప్తున్నాను, నువ్వు ఎప్పుడు రన్నింగ్ లోనే ఉండు, రైల్ పట్టాల మీదనే ఉండు, అంటే నీ గోల్ మీదనే సక్సెస్ వెళ్తూనే ఉండు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా స్టేషన్ కంటే సక్సెస్ అనేది సాధిస్తావు. ఎప్పుడైతే తప్పావా ఎప్పటికీ సాధించలేవు, అది గుర్తుపెట్టుకో. ఓకే, మెయిన్ పాయింట్ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలని నేను కూడా కోరుకుంటాను. మీరు ఎటువంటి టెన్షన్, కొంచెం ఎక్కువ కష్టపడండి అంతే. మరి కొంచెం 10th క్లాస్ లో నుంచి కొంచెం ఎక్కువ కష్టపడండి. ఇంటర్మీడియట్ ఏమైనా తక్కువ ఉంటుందా బ్రో అంటే అలాంటిది ఏం లేదు. ఇంటర్మీడియట్ లో కూడా మనకి 10th క్లాస్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ప్రకారం ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎవ్రీ లెసన్ నుంచి ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, మరి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్ 2 years కోర్సు, 11th 12th. మరి ప్రీవియస్ ఇంటర్మీడియట్ కి ఇప్పుడున్న ఇంటర్మీడియట్ కి ఏంటి తేడా
అంటే కొంచెం ప్రీవియస్ సిలబస్ అంటే స్టేట్ మనకి సిలబస్ అంటే ఇప్పుడు సిబిఎస్ఈ అంటే ఎన్సీఆర్టీ సిలబస్ అనేది రాబోతుంది అనమాట మనకి. ఓకే, ఈ ఎన్సీఆర్టీ సిలబస్ రాబోతుంది అనమాట. దీనికి మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ఎన్సీఆర్టీ సిలబస్ మొత్తం అన్ని గ్రూప్స్ కి చేంజ్ అవడం జరుగుతుంది అనమాట. మరి ఎలా ఉంటుంది దాని గురించి అనేది ప్రతి ఒక్కటి చెప్తాను, స్కిప్ చేయకుండానండి, మరి స్కిప్ చేయకూడదండి. ఓకే, మరి ఎంబైపీసీ, ఇప్పుడు ఎంబైపీసీ మెయిన్ పాయింట్ గా ఎంబైపీసీ గురించి చెప్తాను. ఎంబైపీసీ తీసుకోవడం వల్ల మనం ఏ ఉపయోగం, అసలు ఎంబైపీసీ అంటే ఏంటి? ఎంబైపీసీ అంటే మెయిన్ పాయింట్ గా గుర్తుపెట్టుకోండి, నువ్వు 10th క్లాస్ చదివావు కదా, ఈ 10th క్లాస్ లో పాస్ అయ్యావు, ఓకే, అంత సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసావు, ఎన్ని మార్కులు వచ్చినా పక్కన పెట్టేసాయి. అవును బ్రో, ఇంటర్మీడియట్ లో ఇన్ని మార్కులు వస్తే నీ గ్రూపా అలాంటిది ఏం లేదనమాట. నీకు ఎన్ని పాస్ అయినావంటే నువ్వు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వచ్చు, నీకు ఏ గ్రూప్ కావాలని తీసుకోవచ్చు. ఎంపీఎస్ కి ఇన్ని మార్కులే ఉండాలా, బైపీఎస్ కి ఇన్ని మార్కులే ఉండాలని అలాంటిది ఏమి ఉండదు. మెయిన్ పాయింట్ గా నువ్వు అన్ని ఒక 10th పాస్ అయ్యావంటే నువ్వు నీ ఇష్టం ఏ గ్రూప్ అన్నా జాయిన్ అవ్వచ్చు. కొన్ని ప్రైవేట్ కాలేజీలో మనకి సిఈసి హెచ్ఈసి ఉండకపోవచ్చు, కొన్ని కాలేజీలో ఉంటుంది. గవర్నమెంట్ కాలేజీలో ప్రతి గ్రూప్ అనేది ఉంటుంది అనమాట, వొకేషనల్ తో సహా. నేను వొకేషనల్ చెప్పట్లేదు ఇక్కడ. ఓకే, అర్థమవుతుందా? మరి ఎంబైపీసీ అంటే ఏంటంటే, ఎంబైపీసీ అనేది మెయిన్ పాయింట్ గా 10th క్లాస్ వారి 10th క్లాస్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశారు కదా, ఈ 10th క్లాస్ లో మనకి ఏంటి మెయిన్ పాయింట్ గా ఏమేమి ఉన్నాయి? తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, అలాగే సోషల్, ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఎంబైపీసీలో సోషల్ తప్ప మిగతా సబ్జెక్టులు అన్నీ ఉంటాయి. ఇది ఎంబైపీసీ. మరి ఎంబైపీసీ చేయడం వల్ల ఉపయోగం ఏంది అనేది ఏందో చెప్తాను. ఎంబైపీసీ అనేది మొత్తం మనకి 6 సబ్జెక్టులు ఉంటాయి ఎంబైపీసీలో. అదే సోషల్ తప్ప ఇంకా మిగతా అన్ని సబ్జెక్టులు ఉంటాయి. హిందీ మీ ఇష్టం, ఆప్షనల్ సబ్జెక్ట్ అనమాట, ఫస్ట్ లాంగ్వేజ్. ఎంబైపీసీ అంటే మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఉంటుంది. ఈ బయాలజీలో బాటనీ, జియాలజీ అని 2 ఉంటాయి. ఫిజిక్స్ అలాగే ఉంటుంది, కెమిస్ట్రీ అలాగే ఉంటుంది, మ్యాథ్స్. అసలు ప్రీవియస్ మ్యాథ్స్ కి మన మ్యాథ్స్ కి ఏంటి తేడా, ఇప్పుడు రాబోతున్నది తేడా ఏంటంటే, మీ బ్యాచ్ నుంచి అనుకుంటా మొత్తం సిలబస్ కొత్తగా, అంటే మీరు 10th కి వచ్చారు సిలబస్ మారింది, ఇంటర్మీడియట్ కి వచ్చినారు సిలబస్ మారుతుంది, మళ్ళీ 12th కి వెళ్తారు సిలబస్ మారుతుంది. మీ ఇయర్ చాలా బెస్ట్ అనుకుంటా. ఓకే, అంత కొత్త సిలబస్ అనమాట మీరంతా. ఓకే, మరి మ్యాథ్స్, ఈ మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ లో అన్ని మ్యాథ్స్, ఓకే, ఎంపీసీ ఎంఈసీ మొత్తము ఈ మ్యాథ్స్ అనేది 2 మ్యాథ్స్లు ఉండే, 1A 1B అని. సెకండ్ ఇయర్ లో 2A 2B అని. మరి 1A 75 మార్కులకి, 1B 75 మార్కులకి జరుగుతుంది. కానీ ఇప్పుడు తీసేసి డైరెక్ట్ 100 మార్కులకి రావడం జరిగింది. 2 బుక్లు అనేది ఉంటుంది, ఒక్కటే బుక్ అనేది ఉంటుంది మ్యాథ్స్ కి సంబంధించిన. 10th క్లాస్ ఎట్ట చదివా అట్ట చదువుతావు. ఇంకో విషయం చెప్పాలంటే, ఓకే, 100 మార్కులకు అనేది పరీక్ష అనేది ఉంటుంది. ఓకే, అంటే ఈ ఎంబైపీసీలో ఏమేమి ఉంటాయి? మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి ఉంటాయి. ఈ ఎంబైపీసీ చేయడం వల్ల జేఈఈ, నీట్, ఎంసెట్ మొత్తం రాసుకోవచ్చు నువ్వు. ఇది అంటే ఇంజనీరింగ్ వైపు వెళ్ళొచ్చు, అలా డాక్టర్ మెడికల్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. అంటే 2 ఎగ్జామ్లు రాసుకోనికి ఎలిజిబుల్ అనమాట నువ్వు. అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ 2 ఎంట్రన్స్ ఎగ్జామ్. అంటే ఎంసెట్ అంటే మన అందరికి తెలుసు, ఎంసెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని మన అందరికి తెలుసు. ఈ ఎంసెట్ రాసుకోవచ్చు ఎంబైపీసీ చేస్తే. మళ్ళీ ఎంబైపీసీ చేస్తే జేఈఈ ఏంటంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇక్కడ సెంట్రల్ ఇంజనీరింగ్ కాలేజెస్ కి జాయిన్ అవుతా ఉంటా. అంటే ఇండియా మొత్తం మీద ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి కదా, నువ్వు ఎంబైపీసీ చేస్తే జేఈఈ రాసుకోవచ్చు. ఓకే, జేఈఈ రాసుకొని సెంట్రల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో నువ్వు అడ్మిషన్ పొందొచ్చు అనమాట. ఓకే, క్లియర్. నీట్, ఈ ఎంబైపీసీ చేసినప్పుడు ఈ నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఇక్కడ చూస్తే ఎంబీబీఎస్ అంటే కొందరు డాక్టర్ వైపు వెళ్ళాలి నేను అనుకుంటారు కదా, ఇది నీట్ గా నాకు క్వాలిఫై అయినావు అంటే నువ్వు ఖచ్చితంగా ఎంబీబీఎస్ సీట్ కి, అంటే చదువు ఎడ్యుకేషన్ డాక్టర్ వైపు చదువుకోనిక ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఎంసెట్ రాసుకోవచ్చు. ఎప్పుడు నువ్వు ఎంబైపీసీ చేసినప్పుడు ఎంసెట్ రాయొచ్చు, జేఈఈ రాయొచ్చు, నీట్ రాయొచ్చు. గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్, అంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇయర్ నుంచి ఎంబైపీసీ చేసిన వాళ్ళు 2 విధాలుగా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం కలిగిస్తుంది అనమాట. ఎప్పుడు నువ్వు ఎంబైపీసీ చేసినప్పుడు. అసలు ఈ ఎంబైపీసీ ఎన్ని మార్కులకు ఉంటుంది ఇంకా డీటెయిల్ రావాలా దీని గురించి. ఇప్పటికైతే ఎంబైపీసీ అంటే మెయిన్ పాయింట్ గా నువ్వు మెడికల్ సైడ్ వెళ్ళొచ్చు, అలాగే ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళొచ్చు, సెంట్రల్ కి ఎలిజిబుల్ అవుతావు, అంతా ఎలిజిబుల్ అవుతావు అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయనిక. ఓకే, అలా ఎంబైపీసీ అనమాట. మరి ఎంపీసీ అంటే ఏంటి? ఎంపీసీ అంటే నేను సబ్జెక్ట్స్ చెప్తాను, ఎంపీసీ బైపీసీ చెప్పి మిగతా అన్ని చెప్తాను. ఎంపీసీ అనేది ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి ఉంటాయి. ఇక్కడ 6 సబ్జెక్టులు ఉంటాయి, ఇక్కడ 5 సబ్జెక్టులు ఉంటాయి మనకి. ఓకే, 5 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. ఏంటివి? ఫస్ట్ లాంగ్వేజ్ చెప్తాను, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనమాట. ఇది మొత్తం వచ్చేసి 500 మార్కులకు ఉంటుంది. ఎంత? 500 మార్కులకి.
ఫస్ట్ లాంగ్వేజ్ 100 మార్కులకి, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ 100 మార్కులకి, మ్యాథ్స్ 100 మార్కులకి, ఫిజిక్స్ 100 మార్కులకి, కెమిస్ట్రీ 100 మార్కులకి, మొత్తం 500 మార్కులకు ఉంటుంది. మరి ఎంబైపీసీ ఎన్ని మార్కులకు ఉంటుంది అనేది ఇంకా డీటెయిల్ చాలా రావాల్సి ఉంది. ఎంబైపీసీ గురించి నేను వచ్చినప్పుడు దీనికోసం సపరేట్ ఎంబైపీసీ కోసం మాత్రమే సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది ఫస్ట్ ఇయర్ కి, సెకండ్ ఇయర్ కి మొత్తం 500 కలిపి 1000 మార్కులకి నీ ఇంటర్మీడియట్ అనేది ఉంటుంది ఎంపీసీ చేసినప్పుడు. బైపీసీ అసలు ఎంపీసీ చేసినప్పుడు మనకి ఏంది బెటర్ అవుతాయి, ఎంసెట్ ఎగ్జామ్ రాస్తావు. ఇంకా ఎంపీసీ చేయాలి అంటే నువ్వు ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలి అనుకుంటే ఎంపీసీ చేస్తావు. ఓకే, మరి జేఈ రాసుకోవచ్చా? ఎంసెట్ రాయొచ్చు, అలాగనే జేఈ రాయొచ్చు. జేఈ అంటే నువ్వు జేఈ రాయాలంటే మెయిన్ పాయింట్ గా మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా ఎగ్జామ్ నువ్వు చేసి ఉండాలి ఇంటర్మీడియట్ లో. ఓకే, అర్థమవుతుందా? మరి జేఈ రాయాలంటే అంటే సెంట్రల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో నీకు అడ్మిషన్ కావాలంటే నీకు ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది సబ్జెక్ట్ అనేది ఉండాలి ఇంటర్మీడియట్ లో, ఇది గుర్తుపెట్టుకో. ఓకే, మరి బైపీసీ అంటే ఏంటి? బైపీసీ అంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. బయాలజీలో 2 రకాలు, బాటనీ, జియాలజీ. ఓకే, బాటనీ ఉంటుంది, జియాలజీ ఉంటుంది అనమాట. ఈ బయాలజీ చేయడం వల్ల ఈ బయాలజీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంది ఎంపీసీ చేస్తే, ఇక్కడ ఏంది ఎంబైపీసీ చేస్తే ఇంజనీరింగ్ వైపు వెళ్ళొచ్చు, డాక్టర్ వైపు వెళ్ళొచ్చు, అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసుకొని ఎలిజిబుల్ అవుతావు అంతే. ఓకే, మరి ఎంపీసీ చేస్తే ఇంజనీరింగ్ కాలేజీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ కి నువ్వు ఎలిజిబుల్ అవుతావు. ఓకే, అర్థమవుతుందా? మరి జేఈ ఎంసెట్ రాయొచ్చు. ఇక్కడ ఎంబైపీసీ చేస్తే అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబుల్. ఎంపీసీ చేస్తే ఎంసెట్ ఎగ్జామ్ రాయొచ్చు, జేఈ రాయొచ్చు. ఓకే, క్లియర్? తర్వాత బైపీసీ చెప్పాను. మరి నీట్ రాయొచ్చు. మళ్ళీ ఈ ఎంసెట్ అనేది మన స్టేట్ అనమాట. జేఈఈ నీట్ అనేది సెంట్రల్ వాళ్ళు కండక్ట్ చేస్తారు అనమాట. ఓకే, ఈ నీట్ అనేది మెయిన్ పాయింట్ గా మనకి ఎవరు రాయాలి నీట్? బైపీసీ లో బయాలజీ ఖచ్చితంగా ఉండాలి. అవును బ్రో, నేను ఇప్పుడు ఎంపీసీ చేశాను, మరి నీట్ రాయొచ్చా అని డౌట్ రావచ్చు. నువ్వు రాయొచ్చు, కానీ మెయిన్ సబ్జెక్ట్ బయాలజీ అనేది ఉండాలి నీకు. నువ్వు ఇప్పుడు ఇది చదివినావు అనుకో, దీంట్లో బయాలజీ ఉంటుందా, నీట్ రాయనిక కొంచెం ఉండదు, అవకాశం అయితే ఉండదు. ఓకే, రాదనమాట. మరి నీట్ బైపీసీలో బయాలజీ తీసుకున్న వాటి నీట్ వస్తుంది. లేదు, నాకు 2 రాసుకోవాలనుకుంటున్నాను, ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ రాయాలనుకుంటున్నాను, ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్నాను అంటే బైపీసీ వేస్తే నువ్వు అన్ని ఎగ్జామ్లకి ఎలిజిబుల్ అవుతావు. ఇది గుర్తుపెట్టుకో. మరి బైపీసీ లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇది కూడా 500 మార్కులకు ఉంటుంది. ఓకే, మరి సబ్జెక్టులు చెప్పి ఇప్పుడు ఈ 3 గ్రూపుల గురించి చెప్తాను. ఓకే, ఫస్ట్ ఎంపీసీలో, బైపీసీలో, సిఈసీలో, ఎంఈసీలో, హెచ్ఈసీలో ఫస్ట్ లాంగ్వేజ్ అనేది కామన్ ఉంటుంది. ఫస్ట్ లాంగ్వేజ్ ఏమేమి ఉంటాయి? తెలుగు, హిందీ, సాంస్క్రిట్, ఉర్దూ. ఏది ఇన్నోట అంటే అన్ని కాదు, దాంట్లో ఒక్కటి మెయిన్ పాయింట్ గా ఉర్దూ అనేది కస్తూర్బా బాలికల విద్యాలయంలో చదివిన వాళ్ళు, లేకపోతే ఉర్దూ స్కూల్లో చదివిన వాళ్ళు ఫస్ట్ లాంగ్వేజ్ ఇంటర్మీడియట్ లో ఉర్దూ తీసుకుంటారు. మనకి చాలా వరకు అలా మిగతా వాళ్ళు తీసుకోరు, వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. మరి సాంస్క్రిట్, హిందీ, తెలుగు ఇప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటంటే, ఫస్ట్ లాంగ్వేజ్ లో ఇన్ని ఉంటాయి, ఇది 100 మార్కులకు ఉంటుంది. ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటంటే నువ్వు ఈ 3 అంటే ఉర్దూ, ఈ 4 ఏదైనా ఒక, నాకు తెలిసి 3. ఓకే, చాలా మంది ఉర్దూ వాళ్ళు ఉండరు, తక్కువ ఉంటారు. మరి ఈ 3 దాంట్లో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది ఎంచుకోవాలి. ఏది? తెలుగు, హిందీ, సాంస్క్రిట్. మరి తెలుగు 10th క్లాస్ లో చదివారు కదా, తెలుగు అలాగే ఉంటుంది. హిందీ చాలా మంది 10th క్లాస్ లో ఇబ్బంది పడుతుంటారు. కొందరు పిల్లలు ఎట్టుంటారు అంటే 10th క్లాస్ లో హిందీ వస్తే తెలుగు రాదు, తెలుగు వస్తే హిందీ రాదు, అట్టుంటది కొందరు. అంటే తెలుగులో ఒత్తులు పోతే నాకు ఈ గ్రామర్ మిస్టేక్ అవుతుంది, అంటే భాష చదివి వల్ల నాకు తలకాయ నొప్పి అనుకున్న వాళ్ళు మాత్రం తెలుగు తీసుకోరు కొంతమంది ఇంటర్మీడియట్ లో. హిందీ ఇంకా నాకు చదవనికి రాదు, 20 మార్కులు ఎక్కువ గట్ట పాస్ అయినాను హిందీ 10th క్లాస్ లా. మరి ఏదంటే నువ్వు హిందీ ఇక్కడ ఇంటర్మీడియట్ లో నీ ఆప్షన్ అబ్బా ఫస్ట్ లాంగ్వేజ్ నువ్వు ఏమైనా తీసుకోవచ్చు, తెలుగు, హిందీ, సాంస్క్రిట్ ఏదైనా తీసుకోవచ్చు. 100 మార్కుల పరీక్ష ఉంటది. లేదు బ్రో, నాకు తెలుగు వచ్చు, హిందీ వచ్చు, నేను నా ఇష్టం ఏదైనా తీసుకుంటే ఓకే పర్లేదు తీసేసుకో. సాంస్క్రిట్ అనేది చాలా మంది 10th క్లాస్ లో ప్రైవేట్ స్కూల్లో కొందరు ఉంటారు అనమాట సాంస్క్రిట్ పిల్లలు. ఒకవేళ మీరు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అయితే కొంచెం సాంస్క్రిట్ అంటే ఏంటంటే హిందీ బేసిక్ మీదనే ఉంటుంది. మీ ఈ ఎగ్జామ్ అనేది సాంస్క్రిట్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ అంటుంటారు ఎక్కువ. అంటే ఎక్కువ స్కోర్ చేయడానికి మార్కులు ఎక్కువ రావాలనుకుంటే కనుక సాంస్క్రిట్ తీసుకుంటారు. సాంస్క్రిట్ ఎలా ఉంటుంది బ్రో అంటే సేమ్ హిందీ లక్కనే, కొంచెం హిందీ లక్కన ఉంటుంది. నీకు హిందీ చదవడానికి వచ్చినట్టయితే పర్లేదు, సాంస్క్రిట్ మేనేజ్ చేయొచ్చు. కొన్ని క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్స్ నువ్వు తెలుగులో రాయొచ్చు, సాంస్క్రిట్ లో రాయొచ్చు, ఇంగ్లీష్ లో, సాంస్క్రిట్ లో కాదు తెలుగు ఇంగ్లీష్ లో రాయడానికి అవకాశం ఉంటుంది, 2 లాంగ్ ఆన్సర్స్. ఓకే, సాంస్క్రిట్ లో లేదు ఇప్పుడు అంత వద్దు నేను తెలుగే తీసుకుంటా, 10th క్లాస్ లో తెలుగు ఎట్టుందో అట్నే చదువుతా అంటే
తెలుగు. లేదు బ్రో నాకు హిందీ బాగా వచ్చు, ఇంకా తెలుగు ఈ ఒత్తులు ఇత్తులు నా వల్ల కాదు, నేను ఇప్పటికే వదిలించుకుంటా దాన్ని అనుకుంటే ఓకే హిందీ తీసుకోవచ్చు. లేదు బ్రో నేను మేనేజ్ చేస్తా, యాడ్ చేసుకున్నా మేనేజ్ చేస్తా అంటే ఓకే. ఫస్ట్ లాంగ్వేజ్ అన్ని గ్రూప్లకి కామన్. ఏంది ఫస్ట్ లాంగ్వేజ్ అన్ని గ్రూప్లకి కామన్. ఈ నాలుగిట్లు అంటే ఉర్దూ పిల్లలు అయితే ఉర్దూ ఎంచుకుంటారు డైరెక్ట్, మిగతా పిల్లలు మాత్రం సాంస్క్రిట్, హిందీ, తెలుగులో ఒక సబ్జెక్ట్ అనేది ఎంచుకోవాలి. క్లియర్. ఇంగ్లీష్ 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 అన్ని గ్రూప్లకి కామన్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. ఓకే అన్ని గ్రూప్లకు కామన్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఎలా ఉంటుంది బ్రో 10th క్లాస్ లో. ఓకే 10th క్లాస్ సిలబస్ మారుతుందిలేండి. ఓకే మరి ఇంకా ఎంబైపీసీ గురించి చెప్పేశాను. ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది ఎంపీసీ లో, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది ఏది బైపీసీ లో. ఓకే మరి ఇప్పుడు చూడండి సిఈసి అంటే ఇక్కడ చూడండి సివిల్స్, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ అనమాట. మీరు ఈ సిఈసి తీసుకుంటే మెయిన్ పాయింట్ గా కొంచెం పోలీస్ కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు అనమాట. ఇది కానీ ఎంఈసి కానీ ఏదైనా వెళ్ళొచ్చు, మన డిపెండ్ అదే తెలుసు. వీటి గురించి ఇంకా మీరు తెలుసుకొని ట్రై చేయండి. ఓకే మీ ఇంటర్మీడియట్ లో గ్రూప్స్ ఎలా ఉంటాయని మాత్రం చెప్తున్నాను. ఓకే మీరు ఇది తీసుకుంటే ఇది సెట్ అవ్వదు నేను అది చెప్పను. ఓకే సిఈసి ఫస్ట్ లాంగ్వేజ్ నీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, తెలుగు, హిందీ, సాంస్క్రిట్ లో. మరి ఇంగ్లీష్ కామన్ ఉంటుంది. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ అనేటివి సబ్జెక్ట్ ఉంటాయి. మరి ఎంఈసీలో ఎంఈసీ అనేది చేస్తే కానీ మీరు బ్యాంకింగ్ సైడ్ మంచి డిమాండ్ ఉంటుంది అనమాట. ఇక్కడ బ్యాంకింగ్ సైడ్ మాత్రం మంచి కెరియర్ అనేది ఉంటుంది అనమాట ఎంఈసీ చేస్తే. మీకు ఫస్ట్ లాంగ్వేజ్ మళ్ళీ తెలుగు, హిందీ, సాంస్క్రిట్. అవును సిఈసి ఎన్ని మార్కులకు అంటే ఇగో ఇది ఒక సబ్జెక్ట్, ఇదొక సబ్జెక్ట్, ఇదొక సబ్జెక్ట్, మొత్తం ఎంత 500 మార్కులకి. ఓకే క్లియర్. ఎంఈసీ కూడా 500 మార్కులకు ఉంటుంది. ఓకే ఈ ఎంబైపీసీ గురించి ఎన్ని టోటల్ మార్క్స్ ఎన్ని ఉంటాయి, అసలు ఎన్ని మార్కులకు పరీక్ష పెడతారు, క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది రావాలి. ఓకే వీటి రకంగానే ఉంటుంది, కొంచెం డౌట్స్ లో ఇంకా ఉందన్నమాట. దాని ఇంకా పూర్తి డీటెయిల్స్ వచ్చినప్పుడు మీకు కన్ఫర్మ్ ఇన్ఫార్మ్ చేస్తాం. ఎంఈసీ ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, కామర్స్ ఉంటుంది. అవును ఈ మ్యాథ్స్ ఇక్కడ ఉన్న మ్యాథ్స్ సేమ్ అంటే అవును, మీరు ఎంఈసీ మ్యాథ్స్ ఈ మ్యాథ్స్ సేమ్ ఉంటుంది అనమాట. ఓకే క్లియర్. అలాగనే హెచ్ఈసి ఇక్కడ చూడండి. హెచ్ఈసిలో మనకి హిస్టరీ, ఎకనామిక్స్, సివిల్స్ అనేది ఉంటుంది. ఇది చేస్తే ఎక్కువ గ్రూప్స్ రాయడానికి అవకాశం, చాలా మంది గ్రూప్స్ రాయనిక ఎక్కువ ఇది తీసుకుంటారు. అంటే గ్రూప్స్ అంటే మెయిన్ పాయింట్ గా కొందరు ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, హిస్టరీ అనమాట. హిస్టరీ, ఎకనామిక్స్ వీటి మీద పట్టు సాధించడం కోసం అని హెచ్ఈసి ఎక్కువ తీసుకుంటారు గ్రూప్ కి సంబంధించి. ఓకే మరి ఈ హెచ్ఈసిలో ఫస్ట్ లాంగ్వేజ్ నీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ కామన్ సబ్జెక్ట్, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ అనమాట. మరి ఈ సబ్జెక్ట్స్ అన్ని ఎన్ని మార్కులకు ఉంటాయంటే 500 మార్కులు. అవును మరి ప్రీవియస్ ఇంటర్మీడియట్ కి ఇప్పుడున్న ఇంటర్మీడియట్ కి తేడా ఏంది ఇంతకి? ప్రీవియస్ మ్యాథ్స్ అనేది మనకి 75 మార్కులకే ఉంటుండే, 75 మార్కులకు ఉంటుంది. అటు 2 ఉంటుండే. కానీ ఇప్పుడు అలా అంతా తీసేసి అంటే ఫస్ట్ ఇప్పుడు మెయిన్ పాయింట్ గా అప్పుడు మొత్తం ఎన్ని మార్కులకు ఉంటుండేనంటే అప్పుడు 470కి ఉంటుండే, మళ్ళీ సెకండ్ ఇయర్ లో మిగతా మార్కులకు ఉంటుండే అనమాట. ఇప్పుడు మెయిన్ పాయింట్ గా ఇక్కడ 500 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 500, మొత్తం 1000 మార్కులకు కంప్లీట్ అయిపోతుంది. అన్ని అంతే అనమాట. 500. ఓకే మరి మెయిన్ పాయింట్ గా మరి సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి మీకు చెప్పాను కదా. తెలుగు, ఇంగ్లీష్, సాంస్క్రిట్ ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని ఫస్ట్ లాంగ్వేజ్ కంప్లీట్ చేసుకో, 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఓకే ఇంగ్లీష్ 100 మార్కులకు ఉంటుంది. మ్యాథ్స్ 100 మార్కులకు ఉంటుంది. బయాలజీలో 85 మార్కులకి క్వశ్చన్ పేపర్ థియరీ అనేది ఉంటుంది అనమాట. ఏంటి 85 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది, 15 మార్కులు ప్రాక్టికల్స్, రికార్డ్స్ వాటికి సంబంధించి ఉంటుంది. మరి బయాలజీలో 85 మార్కులకు కూడా బాటనీ 43 మార్కులు, జియాలజీ 42 మార్కులు. చూడండి థియరీ అంటే పరీక్ష రాసేది, నువ్వు 85 మార్కులకు పరీక్ష రాస్తావు, 15 మార్కులు ప్రాక్టికల్స్, మొత్తం కలిపి 85 ఒక 15 ఎంత 100 మార్కులకి బయాలజీ అనేది ఉంటుంది. ఓకే క్లియర్. ఫస్ట్ ఇయర్ మరి దాంట్లో కూడా బాటనీలో 43 మార్కులకి, జియాలజీలో 42 మార్కులకు ఉంటుంది. ఈ బాటనీ, జియాలజీ అని. ఓకే ఇక్కడ బాటనీ అంటే మెయిన్ పాయింట్ గా ఇది మెయిన్ పాయింట్ గా మొక్కల గురించి కానీ మొక్కల లోపల ఉండే బ్యాక్టీరియా గురించి మనం చదివింటాం 10th క్లాస్ లో. వాటి గురించి జియాలజీ అంటే మానవ శరీరం గురించి, అలాగనే జంతువుల శరీరం గురించి, అలాగనే మెయిన్ పాయింట్ గా బ్యాక్టీరియా కొంచెం వీటి గురించి అనేది జియాలజీలో ఉంటుంది అనమాట. ఇది 40 నేను ఎంపీసీ స్టూడెంట్ అన్నమాట. ఓకే నేను డిగ్రీలో కూడా బీఎస్సీ మ్యాథ్స్ కంప్లీట్ అనమాట. ఓకే క్లియర్. ఓకే నేను ఎక్కువ మ్యాథ్స్ స్టూడెంట్ అనమాట. ఓకే బాటనీలో 43 మార్కులు, జియాలజీ 42 మార్కులకు ఉంటుంది. ఫిజిక్స్ 85 మార్కులకు ఉంటుంది థియరీ, ప్రాక్టికల్స్ 15 మార్కులు. మొత్తం ఆ థియరీ అంటే పరీక్ష రాసేది మనం పబ్లిక్ ఇంటర్మీడియట్ థియరీ అనమాట. 85 మార్కులకు ఉంటుంది. ప్రాక్టికల్ 15 మార్కులకు ఉంటుంది, మొత్తం 100 మార్కులకి ఫిజిక్స్ కూడా. కెమిస్ట్రీ కూడా 85 మార్కులకి థియరీ ఉంటుంది, 15 మార్కులకి మనకి
ఏంటిది 15 మార్కులకి ప్రాక్టికల్స్ అనేది ఉంటుంది, రికార్డు ఇవి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సేమ్ అంతే. సివిక్స్ 100 మార్కులకు ఉంటుంది, ఎకనామిక్స్ 100 మార్కులకు ఉంటుంది, హిస్టరీ 100 మార్కులకు ఉంటుంది, కామర్స్ 100 మార్కులకు ఉంటుంది. ఆ కామర్స్ లో 2 ఉంటాయి. ఏంటి పేపర్ పార్ట్ 1 వచ్చేసి కామర్స్ అంటే కామర్స్ మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అకౌంటెంట్స్ అంటే బ్యాంక్ లెక్కల్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, లేకుంటే వీటి గురించి ఉంటాయి. నేను ఎక్కువ మ్యాథ్స్ స్టూడెంట్ అనమాట. ఓకే, అది 50 మార్కులకి, ఇది 50 మార్కులకి, మొత్తం కామర్స్ 100 మార్కులకు ఉంటుంది. ఓకే, క్లియర్. ఇది అనమాట ఎన్ని మార్కులకు ఉంటుంది. అవును బ్రో, ఇవి 100 ఉన్నాయి, మరి వీటికి ఎన్ని మార్కులు పాస్ మార్కులు అంటే మనకి 32 అట్లా ఉంటుంది అనమాట. ఏం తక్కువనే ఉంటుంది పాస్ మార్కులకి అయితే. మీ 15 మార్కులు మొత్తం కలిపి 100 మార్కులకి, ఫిజిక్స్ 100 మార్కులకి, కెమిస్ట్రీ 100 మార్కులకి, అలాగే ఇవన్నీ 100 మార్కులకి. అర్థమైంది కదా. ఎంబైపీసీ చేస్తే నువ్వు మెయిన్ పాయింట్ గా జేఈ, ఎంసెట్, నీట్, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి ఇంజనీరింగ్, మెడికల్ సైడ్ నువ్వు ఏ విధంగా ఏ ఎంట్రన్స్ రాసుకోవాలనుకున్నా సెకండ్ ఇయర్ లో రాసుకోనికి ఎలిజిబుల్ అవుతావు. మ్యాథ్స్ మాత్రం ఎంపీసీ చేసామంటే ఎంసెట్ ఎగ్జామ్ రాసుకోనిక, జేఈ రాసుకోనిక ఎలిజిబుల్ అవుతావు. బైపీసీ చేసినావు అనుకో ఎంసెట్ ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్ రాసుకోనిక ఎలిజిబుల్ అవుతావు అనమాట. ఓకే, ఇది అనమాట మొత్తం మెయిన్ పాయింట్ గా. ఇది కానీ అర్థమైంది అనుకో మీకు బెటర్ అవుతుంది. ఇంకా మిగతా గ్రూపులు ఇలా ఉంటాయి అనమాట. మెయిన్ పాయింట్ గా ఇంటర్మీడియట్ లో చాలా జాగ్రత్తగా చదువుకోండి, కంప్లీట్ చేయండి సక్సెస్ఫుల్ గా. 2 years మిమ్మల్ని మీరు నమ్మండి, ఖచ్చితంగా బిలీవ్ యువర్ సెల్ఫ్, జస్ట్ డూ ఇట్ అంతే. పని చేసుకుంటూ వెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తారు. 10th క్లాస్ లో చాలా మంది అయ్యో మార్కులు తక్కువ వచ్చినాయి అలాంటివి ఏం బాధపడద్దు. ఇప్పుడు మళ్ళీ ట్రై చేయి. ఫస్ట్ టైం కాబట్టి నువ్వు కొంచెం ఇబ్బంది పడేట్టు పబ్లిక్ ఎగ్జామ్ లో కొత్తగా పోయి బయటికి రాయడము ఇలాంతా ఇప్పుడు ఏం లేదు. ఒకసారి అలవాటు అయింది కాబట్టి ఇంకా ఏమి ఆలోచన చేయొద్దు, చదువుకో. జూన్ 1 నుంచి మనకి కాలేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట, జూనియర్ కాలేజెస్. అలాగే 10th క్లాస్ కి మీ బ్రదర్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరన్నా ఉంటే మన ఛానల్ ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా 10th కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గురించి కానీ ఖచ్చితంగా మీకోసం చెప్పడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చివరి దాకా వినింటే అర్థమైంది కదా. మీకు ఏమైనా డౌట్, నేను ఏమైనా మిస్ అయితే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకోసం రిప్లై ఇస్తాను. ఏమన్నా ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్, డౌట్స్ కానీ ఉంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అన్నా నేను చెప్తాను మీకోసం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చివరి దాకా వింటే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే.